హలో అండి అందరికి రీసెంట్ గా కొరియన్ మూవీ డాన్ లీ నటించిన కొరియన్ మూవీ బ్యాడ్ ల్యాండ్ హంటర్ ఓటీటీలోకి రిలీజ్ కావడం జరిగింది. ఈ మూవీ విశేషాలు మీరు తెలుసుకునే ముందు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ డాన్ లీ నటించిన బ్యాడ్ ల్యాండర్ మూవీ ఎలా ఉందో మనం తెలుసుకుందాము. ఈ మూవీ మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఇందులో మాస్ యాక్షన్ ఫైట్స్ చాలానే ఉన్నాయి. మార్వెల్ లో నటించిన డాన్ లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ డాన్ లీ నటించిన బ్యాడ్ ల్యాండర్ మూవీ ఇది కొరియన్ మూవీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కావడం జరిగింది. ఈ మూవీ స్టోరీ ఏంటంటే కొరియన్ దేశంలో భూకంపం వచ్చి ఇళ్లన్నీ కోల్పోవడం, ఆ దేశం నాశనం కావడం జరుగుతుంది. అక్కడ ఉన్న ప్రజలు మొత్తం ఇళ్లన్నీ కోల్పోయి వాళ్ళ జీవితాల్లో ఉన్న వస్తువులన్నీ లైఫ్ అంతా కోల్పోవడం జరుగుతుంది. వాళ్ళు బతకడానికి చేసే సాహసమే ఈ బ్యాడ్ ల్యాండర్ మూవీలో ఒక డాక్టర్, సైంటిఫిక్ డాక్టర్ ఉంటాడు. మనుషుల మీద ప్రయోగం చేస్తూ మనుషులను చంపుతూ ఉంటాడు. తన కూతురుని ఎలాగైనా బతికించడం కోసం మరణం లేని అంటే జీవితాంతం బతికే అవకాశం ఉండే ఒక మందుని కనిపెడుతూ ఉంటారు. యంగ్ వయసులో ఉన్న మనుషుల మీద ప్రయోగం చేస్తూ ఆ ప్రయోగం వికటించడం వల్ల మనుషులందరూ చనిపోవడం జరుగుతుంది. ఒక్క ప్రదేశంలో ఒక బంగ్లా మాత్రమే అది కూలిపోకుండా ఉండడం జరుగుతుంది. ఆ బంగ్లాలో డాక్టర్ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆ బంగ్లాకి అందరినీ యంగ్ వయసులో ఉన్న మనుషులని ఆ బంగ్లాలో పెట్టి ప్రయోగాలు చేస్తూ వాళ్ళని చంపడం జరుగుతుంది. ఆ బంగ్లాలో ఉన్న మనుషులని మన డాన్ లీ ఎలా కాపాడాడో ఈ మూవీలో చూపించడం జరిగింది. డాన్ లీ చేసే యాక్షన్ సన్నివేశాలు మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తానని నేను చెప్పకని చెప్తున్నాను. ఈ మూవీ ఇంతవరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా ఈ మూవీ మనం ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. తెలుగులో కూడా మీరు ఈ మూవీని చూడడం జరగవచ్చు. ఈ మూవీ మీరు చూసే ముందు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఈ మూవీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఒక కొరియన్ దేశంలో ప్రపంచం మొత్తం అంతమైన తర్వాత ఒక్క బంగ్లానే, పెద్ద అంతస్తుల బంగ్లానే మిగిలిపోవడం జరుగుతుంది. ఆ మిగిలిపోయిన బంగ్లాలో ఆర్మీతో డాక్టర్ చేసే వికృత ప్రయోగాలే మనుషుల చావుకు కారణం అవుతుంటుంది. అలాంటి ప్రదేశంలో మనుషులను ఎలా రక్షించాడు, తన శక్తి సామర్థ్యాలతో ఆర్మీతో పోరాడి, సైంటిఫిక్ డాక్టర్తో పోరాడి ఆ సాధారణ మనుషులని ఎలా కాపాడాడో ఈ మూవీలో మనకు కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. కొరియన్ మూవీస్ యాక్షన్ సన్నివేశాలతో ఈ మూవీ ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది. మీరు ఇంతవరకు ఈ మూవీని చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఎంజాయ్ చేయండి. మరో నెక్స్ట్ మూవీతో మేము ముందుకు వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, బాయ్.